జాబ్ వచ్చింది, ట్రైనింగ్ కంప్లీట్ అయింది, మేనేజర్ కాల్ చేస్తాడు, కంగ్రాట్స్ యు ఆర్ అలొకేటెడ్ టు ప్రాజెక్ట్ అని చెప్తాడు. ఆ మూమెంట్ లో ఎక్సైట్మెంట్ పీక్ లో ఉంటుంది, మైండ్ లో ఒక డ్రీమ్ రన్ స్టార్ట్ అయిపోతుంది. బెస్ట్ టీమ్ ఉంటుంది, సపోర్టివ్ లీడ్ ఉంటారు, స్మూత్ ప్రాజెక్ట్ ఉంటది, కెరీర్ రాకెట్ స్పీడ్ లో పోతుంది. ఇవన్నీ కూడా మనం అనుకుంటుంటాం. కానీ ప్రాజెక్ట్ డోర్ ఓపెన్ చేశాక ఎక్స్పెక్టేషన్స్ ఒక పక్కన ఉంటే రియాలిటీ ఇంకో పక్కన ఉంటది. స్లీప్ అనేది కంప్లీట్ గా వెళ్ళిపోతుంది అండ్ పీస్ఫుల్నెస్ అనేది తగ్గిపోతుంది. ప్రాజెక్ట్ అంటే ఏంటి? టీమ్ సపోర్ట్ ఉంటుందా? లీడ్ మెంటర్ లాగా ఉంటారా లేదా టాస్క్ మాస్టర్ లాగా అవుతారా? లెట్స్ వాక్ త్రూ దిస్ జర్నీ స్టెప్ బై స్టెప్ గా అండ్ వీ విల్ సీ ద షాకింగ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రియాలిటీ ఆఫ్టర్ గెటింగ్ ఎ ప్రాజెక్ట్. అలొకేషన్ అనౌన్స్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ప్రాజెక్ట్ అలొకేషన్ అంటే ఫ్రెషర్స్ కి కెరీర్ కి ఒక అఫీషియల్ ఎంట్రీ టికెట్ లాగా ఉంటుంది. బెస్ట్ టీమ్ ఉంటారు, ప్రాజెక్ట్ లో స్మూత్ గా ఎంట్రీ ఇస్తారు, లీడ్ చాలా సపోర్టివ్ గా ఉంటారని మీరు అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే అలొకేషన్ యూజువల్లీ అదర్స్ రిలీజ్ అయ్యాక జరుగుతుంది. అంటే వేరే ఎవరో మీ టాస్క్ చేస్తుంటే వాళ్ళు రిలీజ్ అయ్యాక జరుగుతుంది. టీమ్ ఫుల్ స్పీడ్ లో రన్ అయిపోతుంటది. ఒక పక్క ప్రాజెక్ట్ టీమ్ అందరూ మీకంటే సీనియర్స్, వాళ్ళు చాలా స్పీడ్ గా రన్ అవుతుంటారు. మీకు ప్రాపర్ హ్యాండ్ హోల్డ్ అనేది టైం ఉండదు అనమాట. అంటే మీరు నేర్చుకోవడానికి, వాళ్ళు మీకు నేర్పించడానికి కొంత టైం అనేది వాళ్ళు ఇవ్వకపోవచ్చు. ఇనీషియల్ ఎక్సైట్మెంట్ ఫేడ్ అయిపోవడం స్టార్ట్ అయిపోతుంది. బట్ రియల్ లెర్నింగ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. రియల్ టెస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ప్రాజెక్ట్ లో మీరు లెగ్ పెట్టిన తర్వాత ఇల్యూషన్ ఫీల్ అయిపోతుంది. షాక్స్ కి రెడీగా ఉండాలన్నమాట మీరు. అంటే ఎటువంటి షాక్స్ అంటే, డాక్యుమెంటేషన్ ఇస్తారా, ప్రాపర్ కేటీ ఇస్తారా అంటే వాళ్ళు మీకు పైన చెప్తారు, మీరు మీతో తెలుసుకోండి అంటారు. ఇది అందరి ఉద్దేశంలో జరుగుతుంది అని నేనైతే చెప్పాను. కొంతమంది లక్కీ పీపుల్ ఉంటారు, వాళ్ళ టీమ్ లీడ్స్ గానీ, వాళ్ళ మేనేజర్స్ గానీ, లేకపోతే వాళ్ళ టీమ్ మెంబర్స్ గానీ చాలా సపోర్టివ్ గా ఉండొచ్చు. కానీ చాలా మందికి ఇంత సపోర్టివ్ అయితే దొరకదు. ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ ఉండదు, ప్రీవియస్ పర్సన్ రిలీజ్ అయిపోతుంటాడు, కోడ్ లో కామెంట్స్ ఉండవు, సెటప్ సరిగా ఉండదు, టీమ్ బిజీగా ఉంటుంది, లీడ్ ఏమో అన్రీచబుల్ ఉంటాడు, క్లయింట్ ఏమో క్వశ్చన్స్ అడుగుతుంటారు టాస్క్ కంప్లీట్ చేసావా అని చెప్పేసి. ఈ స్టేజ్ లో పేషెన్స్ అండ్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు లేకపోతే మీరు ఒక లైఫ్ లైన్ ని మిస్ చేసుకున్నట్లే. మనం అనుకుంటాం అనమాట ఏంటంటే క్లియర్ టాస్క్స్, మెంటర్షిప్, గ్రాడ్యువల్ లెర్నింగ్, ప్రాక్టికల్ డెడ్ లైన్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పేసి. కానీ రియాలిటీ ఏంటంటే ఫస్ట్ టాస్క్ బ్లాకర్ ఫిక్స్ చేయాలి, కూడా అర్థమే కాదు. కేటీ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉంటది, అసలు మనకి ఒక్క ముక్క అర్థం కాదు. డెడ్ లైన్ ఏమో ఈ రోజు ఈవినింగ్, రేపు ఈవినింగ్ అని చెప్పేసి చిన్న చిన్న టాస్క్ ఇచ్చేసి చేసేయమంటారు. టీమ్ బిజీ, సపోర్ట్ లేదు, రోల్ ఏమో డెవలపర్, టెస్టర్, డిప్లాయ్మెంట్, అసలు మీ రోల్ ఏంటి అనేది మీకే అర్థం కాదనమాట. ఇది ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ అనమాట. చాలా టఫ్ గా ఉంటుంది. పేషెన్స్ ఉంటే ఫౌండేషన్ స్ట్రాంగ్ గా బిల్డ్ అయిపోతుంది అనమాట. ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా ఉంటది. ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ మంత్ లో ఎమోషన్స్ ఫుల్ రైడ్ లో ఉంటాయి. నైట్ నిద్ర పట్టదు, ఫుడ్ టేస్ట్లెస్ అనిపిస్తుంది, సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అయిపోతుంది, అసలు నేను చేయగలనా ఇది అని చెప్పేసి. వీకెండ్స్ కూడా పెండింగ్ టాస్క్ మీద కూర్చుంటారు. మైండ్ లో చాలా క్వశ్చన్స్, అసలు నేను దీనికి రియల్లీ ఫిట్ అవుతానా, నాకు అసలు ఇందులో కెరీర్ స్కోప్ ఉందా, నేను ఫెయిల్ అయిపోయానా, వై ఈజ్ నో వన్ గైడింగ్ మీ, నాకు ఎందుకు ఎవరు హెల్ప్ చేయరు, ఇవన్నీ కూడా మీ మైండ్ లో రన్ అయ్యే క్వశ్చన్స్. అండ్ ఇదంతా కూడా నార్మల్, ఆల్మోస్ట్ అందరికి ఈ ఫీలింగ్ వస్తుంది. మీ జర్నీ కూడా అదే. హీట్ ఆఫ్ ఫేస్ లో పానిక్ కాకుండా స్లోగా రివీల్ చేసుకోవాలి. మీకు హెల్ప్ అయ్యే 3 స్టెప్స్ అయితే నేను ఇక్కడ చెప్తాను, మీరు నోట్ డౌన్ చేసుకోండి. నోట్ ఎవ్రీథింగ్, సెటప్ స్టెప్స్, కేటీ నోట్స్, డైలీ లెర్నింగ్స్ అన్ని కూడా ఒక బుక్ లో డాక్యుమెంట్ లాగా నోట్ చేసుకోండి. మినీ సపోర్ట్ సిస్టమ్ అనేది చూసుకోవాలంటే టీమ్ లో అప్రోచబుల్ ఫేసెస్ ని ఐడెంటిఫై చేయాలి. స్టార్టింగ్ లోనే మనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, మనం ఎవరు సపోర్ట్ తీసుకుంటే హెల్ప్ అవుతుంది. వేరే ఎవడో ఉంటాడు, వాడు ఏదో సపోర్ట్ చేసినట్టు ఉంటది, అది మనకి రూపాయి ఉపయోగం ఉండదు. కానీ కొంతమంది చిన్న చిన్నగా ఎక్కువ మాట్లాడరు, కొంచెం హెల్ప్ చేస్తారు, కానీ అది మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ఫార్మల్ గా హెల్ప్ చేయడం అని అడగడం స్టార్ట్ చేయండి. అంటే ఇన్ఫార్మల్ అంటే ఏంటంటే త్రూ మెయిల్స్ కాకుండా కొంచెం పర్సనల్ కనెక్షన్ తో అడగడం అనమాట. అలా స్టార్ట్ చేస్తే మేబీ వాళ్ళు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. ప్రాజెక్ట్ ఎక్స్ట్రాక్ట్ మీకు తెలిసిన తర్వాత సైడ్ వేస్ గా దాని గురించి లెర్నింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఎస్ఏపీనో లేకపోతే ఏ డెవాప్స్ ఏదో ఒక ప్రాజెక్ట్ అసైన్ అయిపోయింది, మీరు దానిలో వర్క్ చేస్తున్నారు, మీకు దాని గురించి తెలియదు. సైడ్ వేస్ గా దాని గురించి తెలుసుకోవడం అనేది మీరు స్టార్ట్ చేసేయాలి. అంతేగాని వాళ్ళు ఇచ్చిన కేటీ వీడియోస్ తెలుసుకుని నేను ప్రాజెక్ట్ చేస్తాను అనుకుంటే అది జరిగే పనే కాదు. సో మన ఎఫ్ఎల్ఎం లాంటివి లేకపోతే రియల్ టైం ప్రాజెక్ట్ చెప్పే దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం అనేది చాలా మంచిది. ఈ స్మాల్ స్టెప్స్ కాన్ఫిడెన్స్ ని, కంట్రోల్ ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. మన దాంట్లో కూడా చాలా మంది వాళ్ళ డొమైన్ ఎక్స్ట్రాక్ట్ చూసి అందరూ ఆ ప్రాజెక్ట్ లో అప్ స్కిల్ ఇంకో నెక్స్ట్ ప్రాజెక్ట్ తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ టఫ్ ప్రాజెక్ట్ సర్వైవ్ అయ్యాక రియల్ టైం వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు చాలా బాగా వచ్చేస్తుంది. టీమ్ బిహేవియర్ గురించి క్లారిటీ వచ్చేస్తుంది. సో మీరు టీమ్ లో కాకుండా బయట నుంచి ఇంకెవడో కొత్త వచ్చినా మీరు ఈజీగా మేనేజ్ చేయగలరు. క్లయింట్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయిపోతుంది అనమాట. క్లయింట్ తో ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అనేది మీకు అర్థమైపోతుంది. ప్రెషర్ హ్యాండిల్ చేయడం అనేది మీరు నేర్చేసుకుంటారు. ఫ్రెషర్స్ ని 2 to 3 months పాటు అబ్జర్వేషన్ చేస్తారు. ప్రెషర్ ని ఎలా తీసుకుంటున్నారు, వీళ్ళు ఏమన్నా ఎమోషనల్ అయిపోతున్నారా లేకపోతే అడ్జస్ట్ అవుతున్నారా అనేది మీ లీడ్స్ గమనించుకుంటారు
ఉంటారు. దాన్ని బట్టి మీ రేటింగ్స్ కానీ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అలొకేషన్స్ కానీ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ప్రాజెక్ట్ లో రఫ్నెస్ ఫీల్ అవ్వకుండా, అది బయటికి తెలియకుండా కొంచెం సర్వైవ్ అవడానికి అయితే ట్రై చేయండి. పేషెన్స్ ఉంటే విజిబిలిటీ, ట్రస్ట్ రెండు వస్తాయి. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇక్కడ పేషెన్స్ అన్నమాట. అండ్ ప్రాజెక్ట్ అసైన్ అయ్యాక షాక్స్ వస్తే దట్ ఈస్ ద రియల్ ఐటీ లైఫ్. అప్పుడే మీకు అసలు లైఫ్ ఏంటి ఐటీలో అనేది తెలుస్తుంది. బటర్ స్మూత్ అయితే గ్రోత్ అనేది మీకు కూడా ఉండదు. అంటే అంతా నేను చేసేయగలుగుతాను, నేను చూసేయగలుగుతాను అంటే మీరు ఎటువంటి టఫ్ ఫీల్ అవ్వలేదు అంటే ఆ ప్రాజెక్ట్ లో అంత గ్రోత్ అయితే లేనట్టు. తర్వాత స్ట్రగుల్ అవుతారు. అంటే ఈ రోజు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, కానీ తర్వాత స్ట్రగుల్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. కానీ ఫౌండేషన్ బిల్డ్ అవుతుంది. కాబట్టి సర్వైవ్ అవ్వాలి అంటే లర్న్, స్పీకప్, అప్ స్కిల్ చేయండి. గ్రోత్ అనేది అదే వచ్చేస్తుంది. ఎవ్రీ సీనియర్ కూడా వన్స్ మీలాగా స్ట్రగుల్ అయిన వాళ్ళే. సో మీరు కూడా కామెంట్ లో షేర్ చేయండి. మీకు ప్రాజెక్ట్ అయ్యాక ఫస్ట్ ఫ్యూ డేస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, క్లయింట్ ఇంటరాక్షన్ లో ఎలా ఉండింది, లేదా మీకు సపోర్టివ్ పీపుల్ ఉన్నారా లేదా అనేది కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేసేయండి. అండ్ అలాగే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.